హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మనకి ఈ సీజన్లోనైతే మనకి తాటి ముంజలు దొరుకుతాయి. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదండి. ఇవి ఏంటంటే ఈ ఎండాకాలంలోని తాటి చెట్లకి తీస్తారనమాట. మనకి ఇళ్ళ దగ్గరికి కూడా బుట్టలతో తీసుకొచ్చి అమ్ముతారు. అలాగే ఒక సెంటర్లోనైతే మాత్రం తాటి ముంజలు అక్కడికి అమ్ముతారనమాట. మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఎందుకంటే వీధిలో అమ్మిన వాళ్ళు మనం పిలిచేసరికి వెళ్ళిపోతారండి, అసలు ఆగరు. పాపం ఎండ అలా ఉందిలేండి, చాలా ఎక్కువ ఉంది ఎండ. వాళ్ళు కూడా వీధుల్లో తిరిగి అమ్మాలంటే చాలా కష్టమే కదా. వాళ్ళు మనం పిలిచేసరికి వెళ్ళిపోతారని మేము ఒక దగ్గర అమ్ముతారు, సెంటర్ దగ్గర, అక్కడ తెచ్చుకుంటాము. ఇది వరకు పోయినసారి డజన్ 60 అయితే ఈసారి 80, 100, 120 కూడా ఉందండి. అంత కాస్ట్ పెరిగాయన్నమాట. అయితే వీటితోని మనం ఇలాగే తినకుండా వీటిని జ్యూస్ వేసుకుందాం అని చెప్పేసి నేను జ్యూస్కి అన్నీ కట్ చేస్తున్నానండి. ఈ జ్యూస్ అయితే మనకి ఒంట్లో వేడి తగ్గుతుందండి. మనం ఎండకి చాలా ఎనర్జీ అనేది పోతుంది కదా, మంచి ఎనర్జీ వస్తుంది అనమాట. అందుకు ఇది జ్యూస్ అయితే తయారు చేస్తున్నాను. ఇది మన మస్క్ మిలోనండి. ఇది అయితే కొంచెం మనకి ఎక్కువగా చలవ చేస్తుంది. మనం ఎండాకాలంలోని ఎంత జ్యూసులు తాగితే అంత మంచిదండి. ఎన్ని రకాల లిక్విడ్స్ తీసుకుంటే అంత మంచిది. అలానే మేము ఈ సమ్మర్లోనైతే కొంచెం కారంకి వాటికి దూరంగానే ఉంటాము. ఎక్కువ జ్యూసుల మీదే వెళ్తుంది అనమాట. ఇగోండి, ఇవన్నీ కూడా వేసేసి తాటి ముంజులు, మస్క్ మిలోన్ వేసానండి, షుగర్ వేసాము. ఈ 2 ముంజులు కూడా చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇవి ఏం చేస్తానో మీకు చూపిస్తాను లాస్ట్లోనే. మేము ఈ కాలంలోనే ఏంటంటే అన్ని లిక్విడ్స్ అన్నీ తీసుకుంటాం. బార్లీ తాగుతామండి, సబ్జా వాటర్ తాగుతాం, సగ్గుబియ్యం జావలా చేసుకొని కూడా తాగుతుంటాం. ఎక్కువ చలవ చేస్తుంది అనమాట. మనకి ఎండలు చూస్తే విపరీతంగా ఉన్నాయండి, మామూలుగా లేవు బాబోయ్. అసలు ఇలా బయటికి వెళ్ళలేకపోతున్నాం. మీరు ఎవరైనా సరే కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ అస్సలు బయటికి వెళ్ళకండి. ఎండల్లోని చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. అసలు వడదెబ్బలు అంటారు కదా, అవి తగులుతాయి. మళ్ళీ అంటే ఒక టైం అంటూ పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ తప్ప మధ్యలోని మాత్రం అస్సలు వెళ్ళొద్దండి బాబాయ్. చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు. వెళ్ళొచ్చిన తర్వాత మనం బయటకు వెళ్ళొచ్చిన తర్వాత ఇల్లంతా చీకటిగా, అసలు కళ్ళు అసలు బయలు కమ్మేస్తున్నాయి అనమాట. ఇవ్వండి, ఇప్పుడు కొన్ని పాలు వేసేసుకుందాము. వేసుకొని ఇంక మిక్సీ కొట్టేస్తే అయిపోయినట్టే జ్యూసు. దీనిలోనైతే నేను మళ్ళీ తాటి ముంజలు చిన్నగా కట్ చేశాను కదండి. ఈ జ్యూస్ ఎంతమందిని తాగుతామో అన్ని గ్లాసులు పెట్టుకొని ఇవన్నిటిలోని షేర్ చేసుకొని దానిలో తాటి ముంజలన్నీ చిన్న ముక్కలు కట్ చేసినవి వేసేసుకున్నామండి. ఇవి ఏంటంటే మనకి జ్యూస్ తాగుతుంటే చక్కగా నోటికి తగులుతూ ఉంటాయన్నమాట. మనకి హెల్తీగా ఉంటుంది, చలవ చేస్తుంది. జ్యూస్ కూడా తాగాలనిపిస్తుంది తాగిన కొద్ది. అలాగే 2-3 ఐస్ క్యూబ్లు వేసాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.